EU నుంచి బయటొలగగానే ప్రజా తీర్పు తరువాత బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. We must now prepare for a negotiation with the European Union. This will need to involve the full engagement of the Scottish, Welsh and Northern Ireland governments to ensure that the interests of all parts of our United Kingdom are protected and advanced. But above all, this will require strong, determined and committed leadership. I'm very proud and very honoured to have been Prime Minister of this country for 6 years. I believe we've made great steps, with more people in work than ever before in our history, with reforms to welfare and education, increasing people's life chances, building a bigger and stronger society, keeping our promises to the poorest people in the world, and enabling those who love each other to get married whatever their sexuality. But above all, restoring Britain's economic strength. And I'm grateful to everyone who's helped to make that happen. బ్రెగ్జిట్ తో భారత్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అభయమిస్తోంది ప్రభుత్వం. ప్రపంచ స్టాక్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోతున్నా, రూపాయి విలువ తగ్గిపోతున్నా ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా మనకుందని ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ. గత కొద్ది వారాలుగా ఆర్బీఐ సమస్యను అధిగమించడానికి అవసరమైన కసరత్తు చేసిందని, అవసరమైన విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉన్నాయని తెలిపింది. We must now prepare for a negotiation with the European Union. This will need to involve the full engagement of the Scottish, Welsh and Northern Ireland governments to ensure that the interests of all parts of our United Kingdom are protected and advanced. But above all, this will require strong, determined and committed leadership. I'm very proud and very honoured to have been Prime Minister of this country for 6 years. I believe we've made great steps, with more people in work than ever before in our history, with reforms to welfare and education, increasing people's life chances, building a bigger and stronger society, keeping our promises to the poorest people in the world, and enabling those who love each other to get married whatever their sexuality. But above all, restoring Britain's economic strength. And I'm grateful to everyone who's helped to make that happen. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిపోవడం ఖాయమవడంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దాదాపుగా 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మన దేశంలో ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1900 రూపాయల మేర ఎగిసింది. వెండి ధర కూడా కేజీకి 1500 రూపాయలు పెరిగింది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రేంజ్ లో పెరగడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. బ్రెగ్జిట్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని బంగారం వైపు మళ్లించారు. అంతర్జాతీయంగా ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడం వల్లే బంగారం ధర రివ్వున దూసుకు వెళ్లిందని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు. విద్య ప్రైవేటీకరణ, స్కూళ్లు, హాస్టళ్లు రేషనలైజేషన్ కు వ్యతిరేకంగా విజయవాడలో పీడీఎస్యూ ఆందోళన నిర్వహించింది. నినాదాలు చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఖ్య
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల్ని నియంత్రించాలంటూ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించింది. ప్రైవేట్ స్కూళ్లు అడ్డు అదుపు లేకుండా ఫీజుల్ని గుంజుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రించాలంటూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద డిఈ వాసులు ముట్టడి చేస్తున్నారు. దీంతో పాటు మనతో ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్ చెప్పండి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధికంగా అక్రమంగా ఫీజు వసూలు చేస్తా ఉన్నాయి. డొనేషన్ పేరుతో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గించేంత వరకు వాళ్ళపై చర్య తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించేలాగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని కాపాడాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని కుదిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ విద్యారంగానికి ఒత్తాసు పలుకుతా ఉంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి ఉంది. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో విద్యాకు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. రెండోది ఫీజులపైన నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠ్యాంశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10 మంది ఉంటే 5 మందికి ఇచ్చి 5 మంది రావడం పరిస్థితి. ఈ సందర్భం ఈ విధంగా ఉంటే ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా బాగుపడదని చెప్పేసి కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా స్పందించేటనే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిచయం చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల సమస్య పరిష్కరించాలి. ప్రభుత్వం ఎన్నో జీవోలు తెచ్చిన ఎందుకు స్పందన లేదు? ప్రభుత్వం ఈ రోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర వాళ్ళ యజమానులకు కక్కుర్తిపడి ఈ రోజు ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఈ రోజు వాళ్ళకు పర్మిషన్ ఇస్తా ఉంది. ఏ జీవోను కూడా పాటించకుండా ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థలు వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వం తప్ప ప్రజల పక్షాన ప్రైవేట్ విద్యాల పక్షాన నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేసి మీరు చెప్పండి. కేసీఆర్ వీటిని ఎందుకు నియంత్రించట్లేదు? ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో గానీ కార్పొరేట్ స్కూళ్లలో గానీ ప్రభుత్వ స్కూళ్లలో గానీ మొత్తం కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పేసి తెలంగాణ సాధించారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ స్కూళ్లలో గుర్తింపు లేని పాఠశాలలు మూసివేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్లలో జీవోల ప్రకారం విద్యా చట్ట ప్రకారం 25% ఉచిత సీట్లు ఇవ్వాలి. కానీ 25% ఉచిత సీట్లు కాదు కదా, మొత్తం ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులు గెంటేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు తగ్గించాలి. అదేవిధంగా 20% సీట్లు నిరుపేద వాళ్లకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రించాలి అంటూ ఈ రోజు రంగారెడ్డి కలెక్టరేట్ ని డిఈ వాసులు ముట్టడి చేశారు. ఫీజులు నియంత్రించేందుకు ఖచ్చితమైన జీవోలు తెచ్చి అమలు చేసేందుకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒక పక్క పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చే ఉద్యోగులకు ఘన స్వాగతం పలుకుతున్నారు అక్కడి స్థానిక ఉద్యోగులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ నుంచి ఐఎన్పిఆర్ ఉద్యోగులు తరలి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు అనేది రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉద్యోగులు ఉన్నారు. ఈ హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులందరినీ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం స్థానిక ఉద్యోగులు అదేవిధంగా ఎన్జిఓస్ అందరూ కూడా పలికి వారికి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడికి విధి నిర్వహణ చేయడంలో భాగంగా ఇక్కడ అంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఐఎన్పిఆర్ దగ్గర ఉన్న కోలాహలం అనేది ఏ రకంగా ఉన్నదనేది మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, హైదరాబాద్తో మీ అనుబంధం ఎంతకాలం నుంచి ఉంది? ఇక్కడికి రావడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉందా? హైదరాబాద్లో నేను పుట్టి పెరిగి అక్కడే ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. గత 20 ఏళ్ళుగా అంటే వివిధ జిల్లాల్లో పనిచేసినా కూడా హైదరాబాద్లో ఎక్కువ శాతం పనిచేయటం జరిగింది. ఇప్పుడు రాజధాని తరలింపు కార్యక్రమంలో విజయవాడకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా మేము ఆహ్వానిస్తున్నాం. సంతోషంగానే ఇక్కడ అన్ని వసతులు కానీ మరి ఆఫీసు పని సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని మేము పని ప్రారంభించడానికి ముందుగా రెడీగా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు ఇక్కడికి రావడం ఏ విధంగా ఉంది? మీరు ఇక్కడ నేటివ్ ఆఫ్ ఎక్కడ? మీరు ఇక్కడికి రావడం పట్ల ఏ విధంగా మీరు? చాలా సంతోషంగా ఉందండి. కొత్త రాజధానికి రావడం. మా సొంత జిల్లా నెల్లూరు జిల్లా.
మాకు గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్తో అనుబంధం ఉంది. అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా గౌరవ మంత్రివర్యులు అట్లాగే మా సమాచార శాఖ కమిషనర్ గారి సూచనల మేరకు నిర్దేశించినటువంటి గడువు కంటే ముందుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సమాచార శాఖ బాధ్యతలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడం, అట్లాగే వారి నుంచి ప్రతిస్పందన తీసుకుని ప్రభుత్వానికి నివేదించడం ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. కాబట్టి ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములైనటువంటి ప్రధాన కార్యస్థానం అధికారులు మరియు సిబ్బంది కేంద్ర స్థానంలో ఉండడం చాలా అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మేమందరం రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మరి నవ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి రావడం ఎలా హ్యాపీగా ఉందండి. సొంత ఊరు వచ్చినట్లు ఫీలింగ్ ఉంది. చాలా హ్యాపీ అండి. మీరు నేటివ్ ఎక్కడ? అసలు ఇక్కడికి నేటివ్ కర్నూలు అండి మాది. కర్నూలు అయితే హైదరాబాద్లో డ్యూటీ, తర్వాత ఇక్కడికి అదే హ్యాపీగా ఉందండి. అంటే హైదరాబాద్తో దశాబ్దాల లాంటి అనుబంధం ఉంది కదా, ఇక్కడికి రావడం పట్ల ఎలా ఉంది? అసలు అందరూ హ్యాపీ అనా? అంతా హ్యాపీనెస్ సార్. కాకపోతే అది సొంత ఇల్లు వదిలి మనం వేరే రెంట్ హౌస్ పోయినట్లు కనపడతా ఉంది. కొద్ది రోజులు అయితే ఇది కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అది అంటే హైదరాబాద్ అంటే ఒక అనుభూతి అండి. అది ఎప్పుడు 85 నుంచి మాకు హైదరాబాద్తో అనుబంధం ఉంది. కానీ అదే సొంత ఇల్లు వదిలి మనం వేరే డివైడ్ అయ్యేట్లు కనపడతా ఉంది. అయినా హ్యాపీనేనండి. ఇది ఉద్యోగులంతా కూడా చెప్పేది. సొంత ఊరు నుంచి వదిలి ఇక్కడికి వేరే రావడం అనేది ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా కొంతకాలానికి అలవాటు అయిపోతుంది. మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాము, ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద విధి నిర్వహణలో తమ ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాల మేరకు మేమంతా కూడా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ ఉద్యోగులంతా కూడా తరలి రావడం అనేది ఒక రకమైన పండగ వాతావరణం అనేది నెలకొంది. వీరందరికీ కూడా పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, స్వాగతం పలకడం ఏపీ ఎన్జీఓస్ కూడా చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మేమంతా కూడా కృషి చేస్తాం. నవనిర్మాణంలో మేమంతా కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఉద్యోగులు ధీమాగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా ఒక రకమైన పండగ వాతావరణం అనేది నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా చేరుకొని వారందరికీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వాగతం పలికే క్రమంలో ఉన్నారు. రేపటి నుంచి ఉద్యోగులంతా కూడా విధి నిర్వహణలో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయమే వీళ్ళంతా కూడా బస్సులో బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా స్థానిక ఉద్యోగులందరూ కూడా వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం చెప్పడం జరిగింది. వారంతా కూడా తమ తోటి వేరే ప్రాంతానికి హైదరాబాద్తో దశాబ్ద కాలం నాటి అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడం అనేది కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, కొంత బాధ కలిగించినప్పటికీ కూడా తమంతా కూడా విధి నిర్వహణలో భాగంగా ఇక్కడికి వస్తున్నామని చెప్పి సొంత ఊరిని వదిలి వేరే చోటకి వెళ్ళడం ఇలా ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా విధి నిర్వహణలో సక్రమంగా తమ విధులు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రభుత్వానికి మంత్రులకు తమ ఉన్నతాధికారులకు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి. ఉద్యోగులంతా కూడా అందరూ కూడా తమ విధి నిర్వహణలో భాగంగా ఆఫీసులకు వెళ్ళడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం అనేది ప్రస్తుతం మనం చూడవచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, విజయవాడ. కాంట్రాక్ట్ లెక్చరర్లు వినూత్న నిరసనకు దిగారు. నెట్ సెట్ పరీక్షలు నిర్వహించాలని తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు అదనపు విద్యార్హతల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెంచిన విద్యుత్ బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశాయి. మైనింగ్ ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. 2015-2016లో 41% పెరుగుదలతో ఆదాయం 2,700 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పనితీరును సమీక్షించారు. ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేటీఆర్. లివర్ సమస్యతో బాధపడుతున్న 8 నెలల పాప జ్ఞానసాయి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంత ఖర్చైనా సరే ప్రపంచ స్థాయి వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించమని ఆరోగ్య శాఖ మంత్రి కామినేనిని ఆదేశించారు సీఎం చంద్రబాబు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేయమని సూచించారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది.
తిరుమల ఘాట్ రోడ్ నరకదారుల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నడకదారిలో వెళుతున్న కొంతమంది భక్తులు పులి కనిపించడంతో భయపడ్డారు. దీనిపై కొందరు భక్తుల నుంచి అందిన సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు టీటీడీ అధికారులు. అటవీ శాఖ అధికారులతో కలిసి పులిని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.